మార్నింగ్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం. SKR9 న్యూస్. ఈరోజు మామ్నాడ్ జిల్లా వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ సర్వే వస్తే వడ్డేపల్లిలో 10 ఉంటే 10 నుండి 3-4 కాంగ్రెస్, 5-6 TRS, 1 BJP. ఐజా టోటల్ 20, కాంగ్రెస్ 8 నుండి 9, 9 నుండి 10 BRS, 1 BJP. అలాగే గద్వాల్ చూసుకుంటే 37 టోటల్ 37లో కాంగ్రెస్ 24 నుండి 25, TRS 8 నుండి 10, BJP 3 నుండి 4. అలాగే నాగర్ కర్నూలు జిల్లా నుంచి టోటల్ 24 నుంచి 18 నుండి 19 కాంగ్రెస్, 1 నుండి 5 BJP, TRS 1 BJP. అలాగే ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ ముందుకు కొనసాగుతున్నట్టు సమాచారం కూడా ఉంది. ఇక్కడ ప్రస్తుతం కోస్గిలో 16 టోటల్ 16 నుంచి కాంగ్రెస్ 11 నుంచి 12 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. BRS 3-4, 1 BJP. మద్దూరులో 16 నుంచి 12-13 కాంగ్రెస్, 2-3 BRS, 1 BJP. మొత్తంలో 16లో 4-5 కాంగ్రెస్, 1-2 BJP, 8 నుండి 10 BJP. అలాగే కొల్లాపూర్లో 19 నుంచి ఇక్కడ 13-14 కాంగ్రెస్, 3-4 BRS, 1-2 BJP. అలాగే ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చూసుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్ హవా ముందుకు కొనసాగుతుంది. అలాగే దేవరకథలో టోటల్ 12, 12లో 4 కాంగ్రెస్, 2 BRS, BJP 6. అమర్జింత టోటల్ 10లో కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. 2-3 TRS, 1-2 BJP. అలాగే చూసుకుంటే భూత్పూర్లో టోటల్ 10లో 6 కాంగ్రెస్, 2 TRS, 2 BJP. నారాయణపేటలో టోటల్ 24 నుంచి 8, 10 కాంగ్రెస్, 10-12 TRS, అలాగే 4-6 BJP. అలాగే అలంపూర్లో టోటల్ 10, 6-7 కాంగ్రెస్, 1-2 TRS, 1 BJP. అలాగే తొలిసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో మద్దూరు 16 నుంచి 12-13 కాంగ్రెస్, 2-3 BRS, 1 BJP. ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ హవా ముందుకు కొనసాగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. 12 నుండి 13 కాంగ్రెస్కు రావడం. ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది ముందుకు. 2-3 BRS, 1 BJP. కాంగ్రెస్ హవా చాలా దూసుకెళ్తుంది. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం.